సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కమింగ్ టు ఎక్సర్సైజ్. సో ఎలాంటి వ్యాయామం చేయొచ్చు? సో జిమ్‌కి వెళ్ళొచ్చా? లేకపోతే ఏ ఏ ఏ రకమైన చేయొచ్చు? నాకు హార్ట్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు మాత్రమే మనకి విగరస్ ఎక్సర్సైజ్ చేయకూడదు. షుగర్ వాళ్ళ అందరిలాగే మీరు అన్ని ఎక్సర్సైజెస్ చేసుకోవచ్చు. సో నార్మల్‌గా బ్రిస్క్ వాకింగ్ కూడా చేయొచ్చు. కనీసం 45 మినిట్స్ టు 1 అవర్, అది ఏదైనా అవ్వచ్చు. ఏరోబిక్ ఎక్సర్సైజ్ ఏదైనా అవ్వచ్చు. స్విమ్మింగ్ కానివ్వండి, స్పోర్ట్ కానీ, షటిల్ ఆడండి, లేదా క్రికెట్ ఆడండి, లేదా డాన్స్, యోగా, సో ఏదైనా పర్వాలేదు. ఒక 45 మినిట్స్ టు 1 అవర్. సో ఒక వారంలో 2 రోజులు గ్యాప్ ఉండొచ్చు. అంతకంటే ఎక్కువ ఉండకూడదు. ఆర్ 150 మినిట్స్ పర్ వీక్ అంటాం. సో అది ఇంపార్టెంట్. ఆర్ ఇంట్లోనే చేయగలనంటే ట్రెడ్‌మిల్, సైక్లింగ్, ఇవన్నీ కూడా బెస్ట్ ఎక్సర్‌సైజెస్. సో ఏది అనేది ఇంపార్టెంట్ కాదు. మీకు ఏది ఫెసిలిటీ ఉంది, మీకు ఏది ఈజీ మీ బాడీకి అనేది మీరు చూసుకోవాలి. అండ్ ఫస్ట్ చెప్పాను, నేను ఇంతకు ముందు వీడియోలో చెప్పాను. సో ఎక్కువ సేపు ఒకే దగ్గర కూర్చోవద్దండి. అది చాలా ఇంపార్టెంట్. ఒక అరగంటకు ఒకసారి లేసి అటు ఇటు తిరగండి. ఇట్లా డెస్క్‌టాప్స్ కానీ, కంప్యూటర్స్ కానీ, టీవీస్ కానీ చూడడం చాలా తగ్గించాలి. సో మనకి ఎక్కువ టీవీ వాచింగ్ కూడా ఒక రిస్క్ ఫ్యాక్టరే షుగర్‌కి, ఒబేసిటీకి, హార్ట్ డిసీజెస్‌కి. సో నిద్ర సరిగ్గా లేకపోవడం కూడా. సో నిద్ర కూడా సరిగ్గా ఉండాలి. మానసిక ఒత్తిడి తగ్గించుకోవాలి. సో ఒకప్పుడు ఎలా ఉండేది మనకి ఫిజికల్ అంటే నడవడం కానివ్వండి, వర్క్ కానివ్వండి, ఎక్కువగా మనము శారీరక శ్రమ ఎక్కువ ఉండేది మనుషులకి. అండ్ మెంటల్ స్ట్రెస్ తక్కువ ఉండేది. పని ఒత్తిడి తక్కువ ఉండేది. ఇప్పుడు ఎలా అయిపోయింది అంతా కూడా వర్కింగ్ అవర్ టార్గెట్స్ అని ఇదని. సో మెంటల్ స్ట్రెస్ జాబ్‌లో అయితేనేమి, ఎక్కడైతేనేమి ఆ మానసిక ఒత్తిడి చాలా ఉంది. స్టూడెంట్స్‌లో కూడా స్ట్రెస్ ఉంది. చదువు, ఎడ్యుకేషన్ స్ట్రెస్. సో ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోయింది. టైం లేదు. హోమ్ వర్క్సే సరిపోతున్నాయి. టైం లేదు. ఎగ్జామ్స్ ఉన్నాయి. టైం. సో ఇలా ఈ స్ట్రెస్ వల్ల కూడా మనకి షుగర్ వచ్చే ఛాన్స్ ఉంది.